హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీపీఎస్సి ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలోని కెమికల్ పీరియాడిసిటీ అనే చాప్టర్కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ చూద్దాం. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ అనేవి మీరు ఇచ్చేటటువంటి సపోర్ట్ను బట్టి వెంటనే తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ మీ నుంచి కనుక రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉన్నట్లయితే తప్పకుండా నెక్స్ట్ వీడియో వెంటనే చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా అనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ కోసం మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఫ్రీ టెస్టులు కానివ్వండి, అదేవిధంగా ఫ్రీ మెంటర్షిప్ కానివ్వండి అందించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ కాల్స్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మెంటర్షిప్కి సంబంధించి తప్పకుండా జాయిన్ అవ్వండి. ఈ వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్లోనూ అదేవిధంగా డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే మనం ఈ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూకి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్ ఇస్తున్నామో, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించి పేపర్ 2 కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో మనం ఏదైతే యూట్యూబ్లో క్లాసెస్ చేస్తామో కెమిస్ట్రీకి సంబంధించి, ఆ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మనం పేపర్ 2కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మనం పేపర్ 2 కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్లో అందించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఈ టెస్ట్ సిరీస్లోనే ఏదైతే ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఉందో పేపర్ 2కి సంబంధించి, అందులోనే తెలుగు మీడియంకి సంబంధించి కూడా మనం టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో అందులోనే మీకు తెలుగు మీడియంకి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది తప్పకుండా తీసుకోండి పేపర్ 2కి సంబంధించి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. సో మీకు ఏదైతే ప్రీవియస్ పేపర్ ఉందో ఆ ప్రీవియస్ పేపర్ని ఆధారంగా తీసుకొని మనం ఈ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ ఇది. దాదాపుగా 1000+ మెంబర్స్ తీసుకోవడం జరిగింది. మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే ఆ సీరియస్ ఆస్పిరెంట్స్కి ఇది తప్పకుండా యూజ్ అవుతుంది. మీరు ఎగ్జామ్‌లో మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలన్నా, లేకపోతే ఎగ్జామ్ సంబంధించి ఫోబియా పోవాలన్నా, నెక్స్ట్ మీ యొక్క నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోవాలన్నా కూడా టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా రాయడానికి ట్రై చేయండి. అదేవిధంగా పేపర్ 1కి సంబంధించి 8000 ఎంసీక్యూస్ తోటి పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తూ మనం 100% సిలబస్‌ని కవర్ చేస్తూ రీజనింగ్ కానివ్వండి, జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క సబ్జెక్ట్‌ని కవర్ చేస్తూ మనం 8000 ఎంసీక్యూస్ పీడిఎఫ్ మెటీరియల్‌ని కూడా అందించడం జరుగుతుంది. మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది దీనిపైన. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. యాప్ లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను ఉంటుంది. లేదంటే ప్లే స్టోర్‌కెళ్ళి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అని టైప్ చేస్తే మీకు యాప్ కనిపిస్తుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని తీసుకోవచ్చు. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ హ్యాస్ ద లార్జెస్ట్ అయానిక్ రేడియస్? కింద ఇచ్చినటువంటి ఐసోఎలక్ట్రానిక్ స్పీసెస్‌లో ఏది లార్జెస్ట్ అయానిక్ రేడియస్‌ని కలిగి ఉంది అంటున్నాడు. సో ఇక్కడ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే ఏంటి మనకి అంటే, ద స్పీసెస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏ స్పీసెస్ అయితే, ఏ జాతులు అయితే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటాయో, ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయో వాటినే ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటాం. లేకపోతే సమ ఎలక్ట్రాన్ జాతులు అని పిలుస్తాము. సో ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారు, Na+, Mg+, నెక్స్ట్ ఇంకొకటి F-, O2-. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్. వీటన్నిటిలో కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సోడియం దగ్గర 10 ఎలక్ట్రాన్స్, Mg2+ దగ్గర 10 ఎలక్ట్రాన్స్, F- దగ్గర 10 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ అదేవిధంగా O2- దగ్గర కూడా మనకి 10 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య అనేది సమానంగా ఉంది. ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య అనేది సేమ్ ఉంది. సో మనం అయానిక్ రేడియస్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి మరి అంటే, బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్. బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్ మనము అయానిక్ రేడియస్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. అయానిక్ రేడియస్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? అటామిక్ రేడియస్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ నెంబర్. అంటే పరమాణు వ్యాసార్థం అనేది లేదా అయానిక వ్యాసార్థం అనేది పరమాణు సంఖ్యకు విలోమానుపాతంలో ఉంటుంది. అటామిక్ రేడియస్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ నంబర్. సో అంటే అటామిక్ నెంబర్ పెరిగింది అనుకోండి, మనకి అటామిక్ నెంబర్ పెరిగితే అయానిక్ రేడియస్ తగ్గుతుంది. నెక్స్ట్ అటామిక్ నెంబర్ తగ్గితే మనకి అటామిక్ రేడియస్ అనేది పెరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 11, మెగ్నీషియం ఎంత
12. నెక్స్ట్ ఫ్లోరిన్ ఎంత 9, ఆక్సిజన్ ఎంత 8. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం చెప్పొచ్చు దేనికైతే తక్కువ అటామిక్ నెంబర్ ఉందో, లీస్ట్ అటామిక్ నెంబర్ ఉందో దానికి హైయెస్ట్ అయానిక్ రేడియస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి 11, 12, 9, 8 అంటే ఆక్సిజన్కి O2 మైనస్ అయాన్కి తక్కువ అటామిక్ నెంబర్ ఉంది కాబట్టి దీనికి హైయెస్ట్ లేదా లార్జెస్ట్ అయానిక్ రేడియస్ అనేది ఉంటుంది. లార్జెస్ట్ అయానిక్ రేడియస్ అనేది ఉంటుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఆక్సిజన్ బికాస్. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ IP1 గురించి అడుగుతున్నాడు. సో ఏమంటున్నాడు? IP1 ఆఫ్ నైట్రోజన్ ఈజ్ గ్రేటర్ దాన్ IP1 ఆఫ్ ఆక్సిజన్. అంటే ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది నైట్రోజన్ యొక్క ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది ఆక్సిజన్ యొక్క ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ కంటే ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఏ ఆటమ్ టు obtain పాజిటివ్ అయాన్. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఒక ఆటమ్ని మనం పాజిటివ్ ఆటమ్గా చేంజ్ చేయడానికి, ఒక న్యూట్రల్ ఆటమ్ని పాజిటివ్ అయాన్గా చేంజ్ చేయడం కోసం మనకి ఏం చేయాలి? ఒక ఎలక్ట్రాన్ని తీసివేయాలి, ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి. సో ఈ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీనే మనం ఏమంటామంటే అయోనైజేషన్ పొటెన్షియల్ అంటాం, అయనీకరణ శక్తి అంటాం. తెలుగులో అయనీకరణ శక్తి అంటాం. మొదటి అయనీకరణ శక్తి, రెండవ అయనీకరణ శక్తి IP1, IP2. ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్, సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్. సో ఇప్పుడు మీనింగ్ తెలిసింది కదా. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాడే నైట్రోజన్ యొక్క మొదటి అయనీకరణ శక్తి అనేది ఆక్సిజన్ యొక్క మొదటి అయనీకరణ శక్తి కంటే ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. సో ఎందుకు ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు మనకి నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2, 2s2, 2p3 కదా. నెక్స్ట్ ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి, సో ఇక్కడ N అంటాం, ఇక్కడ ఆక్సిజన్ O అంటాం. 1s2, 2s2, 2p4. ఓకేనా. సో నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p4. సో ఇప్పుడు మన అయనైజేషన్ పొటెన్షియల్ తెలియాలంటే వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆధారంగా దాని యొక్క అయనైజేషన్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో మనకి తెలుసు అటామిక్ థియరీ ప్రకారం ఏంటంటే హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్డ్ కానివ్వండి లేదా ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్డ్ కానివ్వండి, హాఫ్ ఫిల్డ్ కానివ్వండి లేకపోతే ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్ కానివ్వండి ఉన్నటువంటి ఆటమ్స్ అనేవి ఎక్కువ స్టెబిలిటీని కలిగి ఉంటాయి. అదే పార్షియల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్ ఉన్నటువంటి ఆటమ్స్ అనేవి తక్కువ స్టెబిలిటీని కలిగి ఉంటాయి. సో ఇక్కడ చూడండి 1s2, 2s2 సేమ్ ఉన్నాయి, ఇక్కడ 1s2, 2s2 సేమ్ ఉన్నాయి, ఇక్కడ 2p3 ఉంది, ఇక్కడ 2p3 ఉంది. అంటే ఎలా రాయొచ్చు దీన్ని? అంటే px1, py1, pz1 రాయొచ్చు, px1, py1, pz1 రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదేంటి మనకి px1, నెక్స్ట్ py1, నెక్స్ట్ ఇంకోటి ఏం రాయొచ్చు pz1 రాయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మిగిలింది కదా 3 అయిపోతే ఎక్కడ రాయొచ్చు? pxలో రాయొచ్చు. సో అంటే ఇక్కడ చూడండి ఇదేమో హాఫ్ ఫిల్డ్, ఇది హాఫ్ ఫిల్డ్ మనకి. నెక్స్ట్ ఇదేంటి మనకి పార్షియల్లీ ఫిల్డ్, ఇది పార్షియల్లీ ఫిల్డ్. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది హాఫ్ ఫిల్డ్ కంటే, అంటే ఈ ఎలక్ట్రాన్ని ఈజీగా లాస్ అవుతుంది. నేను ఇంతకుముందే చెప్పాను హాఫ్ ఫిల్డ్ కానివ్వండి లేకపోతే ఫుల్ ఫిల్డ్ ఉన్నటువంటిది కాన్ఫిగరేషన్ ఉన్నటువంటిది మోర్ స్టేబుల్ ఉంటుంది, అదే పార్షియల్లీ ఫిల్డ్ ఉన్నటువంటిది లెస్ స్టేబుల్ ఉంటుంది. అంటే ఇక్కడ స్టెబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్కి తక్కువ ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పాలి? ఇక్కడ చూడండి స్టెబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ పొటెన్షియల్. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? మనకి నైట్రోజన్కి స్టెబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి దాని యొక్క అయనైజేషన్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది, దేనికంటే ఆక్సిజన్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో దేర్ఫోర్ IP1 ఆఫ్ నైట్రోజన్ ఈజ్ గ్రేటర్ దెన్ IP1 ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది చూడండి.
ఆప్షన్ బి చూడండి ఒకసారి, నైట్రోజన్ హ్యాస్ హాఫ్ ఫిల్డ్ p ఆర్బిటాల్ విచ్ ఈస్ మోర్ స్టేబుల్. నైట్రోజన్ దగ్గర హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి p ఆర్బిటాల్ ఉంది, అదే ఆక్సిజన్ దగ్గర పార్షియల్లీ ఫిల్డ్ p ఆర్బిటాల్ ఉంది. కాబట్టి నైట్రోజన్కి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, ఆక్సిజన్కి తక్కువ స్టెబిలిటీ ఉంటుంది. కాబట్టి నైట్రోజన్ యొక్క మొదటి అయనైజేషన్ పొటెన్షియల్ లేదా ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది ఆక్సిజన్ యొక్క ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాలోజన్స్ పాసెస్ ద హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. కింది హాలోజన్లలో ఏది అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉంటుంది అంటున్నాడు. అంటే చూడండి, ఓవరాల్గా మనకి అమాంగ్ ద పీరియాడిక్ టేబుల్, మొత్తం పీరియాడిక్ టేబుల్లో క్లోరిన్ ఆటమ్కి ఎక్కువ లేదా క్లోరిన్ ఎలిమెంట్కి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ when electron is added to neutral gas state atom to obtain negative ion. The amount of energy released when an electron is added to gas state neutral atom to obtain negative ion is called ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఒక ఎలక్ట్రాన్ని న్యూట్రల్ ఆటమ్కి యాడ్ చేసినప్పుడు విడుదలయ్యేటటువంటి ఎనర్జీనే మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. సో ఎప్పుడైనా ఒక న్యూట్రల్ ఆటమ్కి ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? నెగిటివ్ అయాన్ అనేది ఏర్పడుతుంది. ఓవరాల్గా పీరియాడిక్ టేబుల్లో మనకి క్లోరిన్కి అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఉంటుంది, అత్యధికంగా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఉంటుంది. సో మీరు పీరియాడిక్ ట్రెండ్ కనుక చూసినట్లయితే మనకి లెఫ్ట్ టు రైట్ అంటే పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పెరుగుతుంది, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే గ్రూప్స్లో తీసుకున్నట్లయితే టాప్ టు బాటమ్ గ్రూప్స్లో కనుక తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది మనకి పీరియాడిక్ ట్రెండ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, రీసెంట్గా ఏపీపీఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి అనలిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్లో మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 2 సెలక్షన్స్ అనేవి మనం సాధించడం జరిగింది. సో ఇందులో ఒకరు షేక్ తిరుమల బాజీ గారు, మీరు ఆల్ టికెట్ నెంబర్ చూసుకోవచ్చు. అదేవిధంగా రెండవ వ్యక్తి అరుణ గారు. సో మనం ఏదైతే 100% సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్ అదేవిధంగా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నామో, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామో, సో దాన్ని బేస్ చేసుకొని వీరు ఈ సక్సెస్ అనేది సాధించడం జరిగింది. సో ఒకవేళ మీరు కనుక ఈ 100% సిలబస్కి సంబంధించినటువంటి మెటీరియల్ కనుక కావాలనుకుంటే 100% సిలబస్ ఓరియంటేషన్లో టీజీపీఎస్సి పీసీబీ పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది మనకి థియరీ మెటీరియల్ ఉంటుంది, ఇందులో మీకు ఎవ్రీ టాపిక్ అండ్ కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది, 100% సిలబస్ ఓరియంటేషన్లో ఉంటుంది. సో ఇందులో మీకు డౌన్లోడ్ ఆప్షన్ కానివ్వండి, లేకపోతే సో పీడిఎఫ్ ఆప్షన్ కానివ్వండి ఉండదు, మీకు హార్డ్ కాపీస్ అనేవి హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో 34 చాప్టర్స్ అనేవి మీకు సిలబస్లో పేపర్ 2కు సంబంధించి ఉన్నటువంటి 34 చాప్టర్స్ అనేవి కవర్ అవుతాయి. ఇది కేవలం అనలిస్ట్ గ్రేడ్ 2 కోసమే డిజైన్ చేసినటువంటి మెటీరియల్గా చెప్పొచ్చు. సో ఎవరైనా ఈ మెటీరియల్ అవైల్ చేసుకోవాలనుకుంటే 9347428177 నెంబర్కి కాల్ చేయడం కానీ, లేకపోతే వాట్సాప్లో అనలిస్ట్ గ్రేడ్ 2 మెటీరియల్ అని చెప్పి చాట్ చేయండి. సో అక్కడ మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా అనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ కోసం పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, నెక్స్ట్ 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఇది 100% అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి సిలబస్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఇందులో మీకు 34 చాప్టర్స్కి సంబంధించి దాదాపుగా 4500 క్వశ్చన్స్ అనేవి మనం ఇవ్వడం జరిగింది. సో ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే టీజీపీఎస్సీ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 1కి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మనం కేవలం 999కే ఇది మీకు 100% సిలబస్తో అందించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్చువల్ ఐడెంటికల్ అటామిక్ రేడి ఆఫ్ zirconium and osmium are primarily due to. సో ఇక్కడ చూడండి, ఐడెంటికల్ అటామిక్ రేడి ఆఫ్ జిర్కోనియం అండ్ ఆఫియం అంటే జిర్కోనియంకి అదేవిధంగా ఆఫియంకి ఐడెంటికల్ అటామిక్ రేడియై అంటే
సో పరమాణు వ్యాసార్థం ఒకే విధమైనటువంటి పరమాణు వ్యాసార్థం ఉంటుంది. ఎందుకు అంటున్నాడు. ఎందుకు అంటే మనకి లాంథనైడ్ సంకోచం వల్ల, లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల జిర్కోనియంకి అదేవిధంగా ఆఫియంకి ఒకే విధమైనటువంటి అటామిక్ రేడియస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి మనకి సో ద గ్రాడ్యువల్ అండ్ స్టీడీ డిక్రీజ్ ఇన్ ద అటామిక్ రేడియస్ ఆఫ్ లాంథనైడ్స్ విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్. ఓకేనా. సో లాంథనైడ్స్ యొక్క అటామిక్ రేడియస్ అనేది అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. లాంథనైడ్స్ యొక్క అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీన్నే లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటాము, లాంథనైడ్ సంకోచం అని పిలుస్తాము. సో ఎందుకు వస్తుంది ఇది అంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది అని అంటే మీరు సో లాంథనైడ్స్ అంటే ఏంటి, 4f సిరీస్ యొక్క ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే లాంథనైడ్స్ అంటాము. 4f సిరీస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం లాంథనైడ్స్ అంటాం. సో ఇక్కడ లాంథనైడ్స్లో భేదాత్మక ఎలక్ట్రాన్ లేదా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఎందులోకి ప్రవేశిస్తుంది, ఎఫ్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. అందుకే వీటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. అని పిలుస్తాము. సో ఇక్కడ మనకి ఎఫ్ ఆర్బిటాల్స్కి కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎఫ్ ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి లేదా ఎఫ్ ఆర్బిటాల్స్కి షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉండడం వల్ల సో ఇవి కేంద్రకం యొక్క ప్రభావాన్ని వేలెన్సీ ఎలక్ట్రాన్ పైన అంతగా హైడ్ చేయలేవు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ కేంద్రకం యొక్క ప్రభావం లేదా న్యూక్లియస్ యొక్క ప్రభావం అనేది వేలెన్సీ ఎలక్ట్రాన్ పైన ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ అని పిలుస్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద పీ బ్లాక్ ద లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ బికమ్స్ progressively more stable as we move down a group. This phenomena is known as. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్లో కిందకి వెళ్తున్న కొద్దీ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎస్పెషల్లీ +2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎక్కువగా స్టేబుల్గా ఉంటుంది. ఎందుకు అంటే జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం లేదా ఇనర్ట్ ఎలక్ట్రాన్ పెయిర్ ఎఫెక్ట్ లేదా జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం వల్ల లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎక్కువగా స్టేబుల్గా ఉంటుంది. సో ఇది ఎందుకు అలా ఉంటుంది అంటే సో మీరు కిందికి వస్తున్నట్లయితే పీ ఆర్బిటాల్స్లో కింది వైపు ఉన్నటువంటి ఎలిమెంట్స్లో ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవ్వవు. సో ఇలా ఇన్వాల్వ్ అవ్వకపోవడం వల్ల +2 లేదా లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎక్కువగా స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే డి ఆర్బిటాల్స్కి అదేవిధంగా ఎఫ్ ఆర్బిటాల్స్కి తక్కువ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఉండడం వల్ల అదేవిధంగా ఎస్ ఆర్బిటాల్కి ఎక్కువ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఉండడం వల్ల మనకి ఈ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎక్కువగా స్టేబుల్గా ఉంటుంది. సో అందువల్ల దీన్ని ఏమంటామంటే జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం అంటాము. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, which of the following sets of elements exhibits a diagonal relationship? మీ అందరికీ తెలుసు డయాగోనల్ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీరియాడిక్ టేబుల్లో మీరు కనుక తీసుకున్నట్లయితే సెకండ్ పీరియడ్లో ఏమేమి ఉంటాయి, లీథియం ఉంటుంది, నెక్స్ట్ బెరీలియం ఉంటుంది, నెక్స్ట్ బోరాన్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పీరియడ్లో ఏముంటాయి అంటే మెగ్నీషియం ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా అల్యూమినియం ఉంటుంది, నెక్స్ట్ మనకి సిలికాన్ ఉంటుంది. సో ఇక్కడ డయాగోనల్ షేప్లో ఇవి రిలేషన్షిప్లో ఉంటాయి. ఏవైతే డయాగోనల్ రిలేషన్ కలిగి ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ లీథియం మెగ్నీషియం, బెరీలియం అల్యూమినియం, అదేవిధంగా బోరాన్ సిలికాన్ అనేవి వీటికి సిమిలర్ అటామిక్ సైజ్ ఉంటుంది, అదేవిధంగా సిమిలర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. అదేవిధంగా అటామిక్ సైజ్ ఒకటి, నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ సిమిలర్గా ఉంటుంది. సో ఈ రెండు సిమిలర్గా ఉండడం వల్ల వాటి యొక్క
కెమికల్ ప్రాపర్టీస్ కూడా సిమిలర్గా ఉంటాయి. అందుకే దీన్ని ఏమంటామంటే డయాగోనల్ రిలేషన్షిప్ అంటాం. డయాగోనల్ రిలేషన్షిప్ అని పిలుస్తాం. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో పైన ఉన్న అన్ని పేర్స్ కూడా మనకి డయాగోనల్ రిలేషన్షిప్ కలిగి ఉంటాయి. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్నే తెలుగులో ఏమంటాం? కర్ణ సంబంధం అంటాం. దీన్ని ఏమంటాం? కర్ణ సంబంధం అంటాం. సో కర్ణం అంటే ఏంటి మనకి మీ అందరికీ తెలుసు కదా. డయాగోనల్ అంటే ఎలా ఉంటుంది? సో ఇది త్రిభుజం అనుకోండి. సో ఇది మనకి డయాగోనల్ లేదా కర్ణం అని పిలుస్తాం. దీన్నే కర్ణం అంటాం లేదా డయాగోనల్ అంటాం. ఓకేనా. సో డయాగోనల్ రిలేషన్షిప్లో ఆ షేప్లో రిలేషన్షిప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లీథియం తీసుకోండి, ఇక్కడ మెగ్నీషియం తీసుకోండి. సో డయాగోనల్ రిలేషన్షిప్లో ఉంటాయి. సేమ్ అటామిక్ సైజ్ ఉంటుంది, సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సో దానివల్ల సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి దాన్నే డయాగోనల్ రిలేషన్షిప్ అంటాము. ఓకేనా. సో అంటే మీరు పీరియాడిక్ టేబుల్లో సో ఈ షేప్లో కనుక కనెక్ట్ చేసినట్లయితే ఆ షేప్లో కనెక్ట్ అయినటువంటి రెండు ఎలిమెంట్స్ అనేవి ఒకే రకమైనటువంటి కెమికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. కారణం ఏంటంటే సేమ్ అటామిక్ సైజు, సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండడం వల్ల. సో దాన్నే డయాగోనల్ రిలేషన్షిప్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్లాక్ ఆఫ్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంటైన్స్ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్? సో ఎస్పెషల్గా ఒక పీ బ్లాక్ మాత్రమే మెటల్స్ని నెక్స్ట్ మెటలాయిడ్స్ని నెక్స్ట్ నాన్ మెటల్స్ని కలిగి ఉంటుంది. నాన్ మెటల్ ఎలిమెంట్స్ని కలిగి ఉంటుంది. ఈ బ్లాక్లో ఫస్ట్లో మెటల్స్ ఉంటాయి, మిడిల్లో మెటలాయిడ్స్ ఉంటాయి, తర్వాత రైట్ సైడ్ నాన్ మెటల్స్ ఉంటాయి. సో ఇక్కడ లోహాలు అంటాం. నెక్స్ట్ వీటిని అర్ధలోహాలు అంటాం. వీటిని ఏమంటాం? నాన్ మెటల్స్ అంటే అలోహాలు అని పిలుస్తాం. అలోహాలు అంటాం. ఒక పీ బ్లాక్లో మాత్రమే లోహాలు, అర్ధలోహాలు, అలోహాలు ఉంటాయి. ఆధునిక ఆవర్తన పట్టికలోని ఏ బ్లాక్ లోహాలు, అలోహాలు మరియు అర్ధలోహాలను కలిగి ఉంటాయి అంటే కేవలం పీ బ్లాక్ మాత్రమే లోహాలు, అర్ధలోహాలు, అలోహాలను కలిగి ఉంటాయి. మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ని కలిగి ఉంటాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద జనరల్ ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్? డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటున్నాడు. అంటే సో సాధారణ బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ఏది డి ఆర్బిటాల్కి అంటున్నాడు. అంటే చూడండి, సో ఇక్కడ NS1 to 2 అనేది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి జనరల్ ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి జనరల్ ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ NS2NP1 to 6 అనేది పీ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి జనరల్ ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి N-1 into D 1 to 10 NS0 to 2 అనేది మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి, ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి జనరల్ ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి అంటే N-2 into F 1 to 14. నెక్స్ట్ N-1 into D 0 to 1 NS2 అనేది మనకి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి జనరల్ ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ డి ఆప్షన్లో ఉన్నది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇక్కడ సి ఆప్షన్లో ఉన్నది డి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ బి ఆప్షన్లో ఉన్నది పి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఏ ఆప్షన్లో ఉన్నది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి జనరల్ ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే సాధారణ బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం. నెక్స్ట్ క్వశ్చన్, the correct decreasing order of electronegativity according to the Pauling scale for fluorine, oxygen, nitrogen, chlorine. సో మనకి అమాంగ్ ద పీరియాడిక్ టేబుల్ మనకి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎవరికి ఉంటుందంటే ఫ్లోరిన్కి ఉంటుంది. సెకండ్ హైయెస్ట్ ఎవరికి ఉంటుంది? ఆక్సిజన్కి ఉంటుంది. నెక్స్ట్ ఎవరికి ఉంటుంది? నైట్రోజన్కి ఉంటుంది. తర్వాత ఎవరికి ఉంటుంది? క్లోరిన్కి ఉంటుంది. సో ఇది మనకి డిక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ నైట్రోజన్ కానివ్వండి, అదేవిధంగా క్లోరిన్కి సిమిలర్ అంటే చాలా దగ్గరగా వాల్యూస్ అనేవి ఉంటాయి నైట్రోజన్కి, క్లోరిన్కి. మనకి ఇక్కడ అడిగింది ఏంటి? డిక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి ఫ్లోరిన్ ఈజ్ గ్రేటర్ దాన్, ఆక్సిజన్ ఈజ్ గ్రేటర్ దాన్, నైట్రోజన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్లోరిన్. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఈజ్ ఏ డెఫినేటివ్ క్యారెక్టర్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్?
ట్రాన్సిషన్ మెటల్కి సంబంధించి ఒక ఖచ్చితమైన లక్షణం ఏంటి అంటే డెఫినెటివ్ క్యారెక్టర్ ఏంటి అంటున్నాడు. అంటే ఫార్మేషన్ ఆఫ్ కలర్డ్ కాంప్లెక్స్ అయాన్స్. ఫార్మేషన్ ఆఫ్ కలర్డ్ కాంప్లెక్స్ అయాన్ అనేది డెఫినెటివ్ క్యారెక్టర్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్. అంటే రంగు కలిగినటువంటి కాంప్లెక్స్ అయాలను ఏర్పరచడం అనేది ట్రాన్సిషన్ మెటల్స్ యొక్క లేదా పరివర్తన మూలకాల యొక్క ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా చెప్తాము. ఈ ఏదైతే పరివర్తన మూలకాలు ఉన్నాయో, పరివర్తన మూలకాలు ఏంటి? డి బ్లాక్ ఎలిమెంట్స్. పరివర్తన మూలకాలు అనేవి డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము. పరివర్తన మూలకాన్ని మనం ఏమంటాం? డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము. డి బ్లాక్ ఎలిమెంట్స్ అని ఎందుకు అంటాము అంటే భేదాత్మక ఎలక్ట్రాన్ లేదా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది మనకి డి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ ఎలిమెంట్స్లో వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తాము. సో వీటిలో డిడి ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక డి ఆర్బిటాల్ నుంచి ఇంకొక డి ఆర్బిటాల్కి పరివర్తనం చెందుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఏదైతే డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి కలర్ని ప్రదర్శిస్తాయి అంటే రంగుని ప్రదర్శిస్తాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. డి బ్లాక్ ఎలిమెంట్స్ లేదా పరివర్తన మూలకాలు లేదా ట్రాన్సిషన్ మెటల్స్ అనేవి ఎందుకు కలర్స్ని ప్రదర్శిస్తాయి అంటే డిడి ట్రాన్సిషన్స్ వల్ల. డిడి ట్రాన్సిషన్స్ లేదా డిడి పరివర్తనం లేదా డిడి ట్రాన్సిషన్స్ వల్ల పరివర్తన మూలకాలు లేదా డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి రంగుని ప్రదర్శిస్తాయి లేదా కలర్స్ని ప్రదర్శిస్తాయి. సో ఇక్కడ డిడి ట్రాన్సిషన్ అంటే ఏంటి? సో ఇక్కడ మనకి డి ఆర్బిటాల్లో మొత్తం 5 ఆర్బిటల్స్ ఉంటాయి, 5 సబ్ ఆర్బిటల్స్ ఉంటాయి. ఒకటి డిఎక్స్వై, డిఎక్స్జెడ్, డివైజెడ్, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, నెక్స్ట్ డిజెడ్ స్క్వేర్. సో ఇలా ఉన్నటువంటివి అంటే కాంప్లెక్స్ని ఫామ్ చేయడానికంటే ముందు సో ఈ 5 ఆర్బిటాలు కూడా ఈ 5 ఆర్బిటాల్ అంటే ఒక పరివర్తన లోహంలో ఉన్నటువంటి 5 ఆర్బిటాలు కూడా సమాన శక్తిని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే లైగెండ్ అటాక్ అయ్యి ఎప్పుడైతే లైగెండ్తో చర్య జరిపి ఈ మెటల్ అనేది ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుందో ఆ కాంప్లెక్స్ని ఫామ్ చేసిన తర్వాత సో వీటిలో ఎనర్జీలో డిఫరెన్షియేషన్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే T2G గాను అదేవిధంగా ఈజీ ఆర్బిటల్స్ గాను విడిపోతాయి. T2Gలో మనకి 3 ఆర్బిటల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఈజీలో 2 ఆర్బిటల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి T2G నుంచి ఈజీకి నెక్స్ట్ ఈజీ నుంచి T2Gకి ఈ విధంగా పరివర్తనం చెందుతాయి. ఇలా పరివర్తనం చెందడానికి విజిబుల్ లైట్ని గ్రహిస్తాయి. విజిబుల్ లైట్ని తీసుకొని అవి ఒక ఆర్బిటాల్ నుంచి ఇంకొక ఆర్బిటాల్కి పరివర్తనం చెందుతాయి. సో ఇలా పరివర్తనం చెందడం వల్ల అవి మనకి కలర్ని పర్ఫామ్ చేస్తాయి లేదా రంగుని ప్రదర్శిస్తాయి. సో దేనివల్ల రంగుని ప్రదర్శిస్తాయంటే డిడి పరివర్తనం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఒక డి ఆర్బిటాల్ నుంచి ఇంకొక డి ఆర్బిటాల్లోకి పరివర్తనం లేదా ట్రాన్సిషన్ చెందడం వల్ల రంగుని ప్రదర్శిస్తాయి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఈజ్. సో ఇక్కడ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఇంతకుముందే చెప్పా. షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది న్యూక్లియస్ అనుకోండి, సో ఇది వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనుకోండి, ఇది వేలెన్సీ ఎలక్ట్రాన్ అనుకోండి. సో ఇక్కడ మనకేముంటాయి? ఎస్ ఆర్బిటాల్స్ ఉంటాయి, నెక్స్ట్ పి ఆర్బిటాల్స్ ఉంటాయి, నెక్స్ట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ యొక్క షేప్ అనేది మనకి స్పెరికల్ షేప్ ఉంటుంది. సో ఇలా స్పెరికల్ షేప్ ఉండడం వల్ల ఇది స్ట్రాంగ్గా ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ని ఈ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ పైన స్ట్రాంగ్గా హైడ్ చేస్తుంది. సో అంటే రెస్ట్రిక్ట్ చేస్తుంది. అదే తర్వాత పి ఆర్బిటాల్స్, తర్వాత డి ఆర్బిటాల్స్, తర్వాత ఎఫ్ ఆర్బిటాల్స్. సో ఆ ప్రభావం అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే ఎస్ ఆర్బిటాల్కి ఎక్కువగా ఉంటుంది, తర్వాత పి ఆర్బిటాల్కి ఎక్కువగా ఉంటుంది, తర్వాత డి ఆర్బిటాల్కి ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఎఫ్ ఆర్బిటాల్కి ఎక్కువగా ఉంటుంది. హైయెస్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఎవరికి ఉంటుందంటే ఎస్ ఆర్బిటాల్కి ఉంటుంది. సో మన క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగవచ్చు, ఆర్డర్ అడగవచ్చు, లేకపోతే హైయెస్ట్ ఎవరికి ఉంటుంది, లేకపోతే లోయెస్ట్ ఎవరికి ఉంటుంది షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది, లేదా పరిరక్షక ప్రభావం అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది, దేనికి తక్కువగా ఉంటుందని అడిగే అవకాశం ఉంటుంది. షీల్డింగ్ ఎఫెక్ట్ లేదా స్క్రీనింగ్ ఎఫెక్ట్ ని మనం తెలుగులో పరిరక్షక ప్రభావం అంటాము. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈస్ ద మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్. సో ఎలక్ట్రోపాజిటివ్ అంటున్నాం. ఎలక్ట్రోపాజిటివ్ అంటే ఏంటంటే ద టెండెన్సీ ఆఫ్ గివింగ్ ఎలక్ట్రాన్ టు గెట్ ద పాజిటివ్ చార్జ్. ద టెండెన్సీ ఆఫ్ గివింగ్ ఎలక్ట్రాన్
the tendency of giving electron to get the పాజిటివ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోపాజిటివిటీ. సో మనకి పీరియాడిక్ టేబుల్ మొత్తంలో కూడా సీజియంకి హైయెస్ట్ ఎలక్ట్రోపాజిటివిటీ ఉంటుంది, హైయెస్ట్ ధన విద్యుదాత్మకత అనేది ఉంటుంది. అత్యధిక ధన విద్యుదాత్మకత అనేది ఎవరికి ఉంటుందంటే పీరియాడిక్ టేబుల్ మొత్తంలో సీజియంకి ఉంటుంది. సో ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలకు అత్యధిక ధన విద్యుదాత్మకత లేదా ఎలక్ట్రాన్లని డొనేట్ చేసేటటువంటి లేదా ఎలక్ట్రాన్లు ఇచ్చే స్వభావం ఉంటుంది. అందుకే వీటిని ఏమంటామంటే మెటల్స్ అని చెప్తాము. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వై డు గ్రూప్ 2 ఎలిమెంట్స్ హ్యావ్ హైయర్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీస్ దాన్ గ్రూప్ 13 ఎలిమెంట్స్? ఇంతకుముందే చెప్పా అయనైజేషన్ ఎనర్జీస్. ఏ అయనైజేషన్ ఎనర్జీస్? ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీస్ IP1 ఆఫ్ గ్రూప్ 2. IP1 ఆఫ్ గ్రూప్ 2 అనేది IP1 ఆఫ్ గ్రూప్ 13 కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటున్నాడు. సో ఇక్కడ గ్రూప్ 2 ఎలిమెంట్స్ అంటే ఏముంటాయి మనకి అంటే గ్రూప్ 2 ఎలిమెంట్స్ అంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ కూడా గ్రూప్ 2 ఎలిమెంట్స్. నెక్స్ట్ గ్రూప్ 13 ఎలిమెంట్స్ అంటే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం ఇవన్నీ కూడా గ్రూప్ 13 ఎలిమెంట్స్. సో ఇక్కడ గ్రూప్ 2 ఎలిమెంట్స్కి సంబంధించి జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? NS2. నెక్స్ట్ గ్రూప్ 13 ఎలిమెంట్స్కి సంబంధించి జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? NS2NP1. ఇంతకుముందే చెప్పా వేట్లో అయితే అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఫుల్ఫిల్ లేదా హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుందో వాటికి స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. వేట్లో అయితే అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో పార్షియల్లీ ఫిల్డ్ ఉంటుందో దానికి స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సెకండ్ గ్రూప్ మూలకాలు కనుక చూసినట్లయితే వాటి యొక్క అవుటర్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది NS2 ఉంటుంది, అంటే ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2 ఎలిమెంట్స్కి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది వెన్ కంపేర్ టు గ్రూప్ 13 ఎలిమెంట్స్. అంటే సో వీటిలో పార్షియల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి వీటికి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, ఇంతకుముందే చెప్పా స్టెబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎనర్జీ. ఓకేనా. సో I1 అనేది మనకి దేనికి ఎక్కువగా ఉంటుంది? దేనికైతే స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుందో దానికే ఎక్కువగా ఉంటుంది. సో I1 లేదా IP1 ఆఫ్ గ్రూప్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ IP1 ఆఫ్ గ్రూప్ 13. సో మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రిమూవల్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఫుల్లీ ఫిల్డ్ s ఆర్బిటాల్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ. సో ఇక్కడ గ్రూప్ 2 మూలకాలకు సంబంధించి NS2 ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసివేయాలంటే మనకి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది, అంటే ఎక్కువ IP1 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పార్షియల్లీ ఫిల్డ్ కాబట్టి తక్కువ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి దీని నుంచి ఎలక్ట్రాన్ని తీసివేయాలంటే మనకి తక్కువ శక్తి అనేది అవసరం అవుతుంది, అంటే IP1 అనేది తక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, which pair correctly matches the amphoteric oxides? ఏ జత దీసోభావ ఆక్సైడ్లను సరిగ్గా సూచిస్తుంది? సో ఇక్కడ దీసోభావ ఆక్సైడ్లు లేదా ఆంపోటరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటంటే ఏ ఆక్సైడ్స్కి అయితే ఎసిడిక్ ప్రాపర్టీ అదేవిధంగా బేసిక్ ప్రాపర్టీ ఉంటుందో వాటిని మనం ఏమంటామంటే యాంపోటరిక్ ఆక్సైడ్లు లేదా దీసోభావ ఆక్సైడ్లు అని పిలుస్తాము. సో ఇక్కడ మెయిన్గా మనకి పీరియాడిక్ టేబుల్ మొత్తంలో చూస్తే Al2O3, నెక్స్ట్ జింక్ ఆక్సైడ్, అల్యూమినియం ట్రైఆక్సైడ్, అదేవిధంగా జింక్ ఆక్సైడ్కి మనకి 2 నేచర్స్ ఉంటాయి. ఒకటి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, నెక్స్ట్ బేసిక్ నేచర్ ఉంటుంది. అందుకే వీటిని దీసోభావ ఆక్సైడ్ లేదా యాంపోటరిక్ ఆక్సైడ్ అని పిలుస్తాము. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, if the successive ionization energies of an element are 8000, 2427, 3658, 25024 and 32824 kilojoules per mole, the element most likely belongs to which group? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే అయనైజేషన్ ఎనర్జీస్ ఇచ్చాడు, ఓకేనా. సో ఇక్కడ IE1 లేదా IP1 ఇచ్చాడు, నెక్స్ట్ IE2 ఇచ్చాడు, నెక్స్ట్ IE3 ఇచ్చాడు, IE4 ఇచ్చాడు, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు IE5. అంటే అయనైజేషన్ ఎనర్జీస్ అనేవి 5 స్టేజెస్లో ఇచ్చారు. సో ఇక్కడ చూడండి 3658 నుంచి 25024కు ఒకేసారి జంప్ అయింది, ఎనర్జీ అనేది ఒకేసారి
జంప్ అయింది. సో ఈ జంప్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకేసారి జంప్ అవ్వడాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే భావి కక్షలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఏదైతే ఈ ఎనర్జీ గ్యాప్ ఉందో ఈ ఎనర్జీ గ్యాప్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి భావి కక్షలో. సో భావి కక్షలో 3 ఎలక్ట్రాన్స్ అంటే ns2 np1 ns2 np1 కాన్ఫిగరేషన్ ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ns2 np1 కాన్ఫిగరేషన్ ఏ మూలకాలకు ఉంటుంది అంటే 13th గ్రూప్ మూలకాలకు ఉంటుంది. ఎట్టుకుంటుంది 13th గ్రూప్ మూలకాలకు ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సైజెస్ ఫర్ ద స్పీసెస్ I ప్లస్ అండ్ I మైనస్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ తెలియాలంటే, ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ తెలియాలంటే, సో ఏదైనా ఒక యాటమ్కి, ఏదైనా ఎక్స్ అనే ఒక యాటమ్కి ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేసినట్లయితే దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే నెగిటివ్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. ఏదైనా ఒక న్యూట్రల్ యాటమ్కి ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, ఎలక్ట్రాన్ని యాడ్ చేయడం వల్ల ఏం పెరుగుతాయి అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగితే ఏమవుతుంది, సైజ్ అనేది పెరుగుతుంది. అంటే న్యూట్రల్ ఆటమ్ కంటే కూడా నెగటివ్ అయానికి సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి. సో ఎప్పుడైతే ఒక న్యూట్రల్ ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసివేస్తామో మైనస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ప్లస్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నాం, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో ఒక ఎలక్ట్రాన్ తీసేస్తున్నాం, అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే పాజిటివ్ అయాన్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒక పాజిటివ్ అయాన్కి న్యూట్రల్ అయాన్ కంటే కూడా సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా పర్టికులర్ ఎలిమెంట్ లేదా ఆటమ్కి సంబంధించి నెగిటివ్ అయాన్కి సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, తర్వాత న్యూట్రల్ ఆటమ్కి ఉంటుంది, తర్వాత పాజిటివ్ అయాన్కి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ ఎగ్జాంపుల్ ఇచ్చారు, అయోడిన్ అనే ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఇందులో అయోడిన్ తీసుకుంటే, సో అయోడిన్కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటే I మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఏమొస్తుంది I ప్లస్ వస్తుంది. ఎప్పుడైనా I మైనస్ లేదా నెగిటివ్ అయాన్కి దాని యొక్క న్యూట్రల్ ఆటమ్ కంటే కూడా ఎక్కువ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా కూడా ఒక పాజిటివ్ అయాన్కి న్యూట్రల్ ఆటమ్ కంటే కూడా తక్కువ సైజ్ ఉంటుంది. సో I మైనస్ ఈస్ గ్రేటర్ దెన్ I ఈస్ గ్రేటర్ దెన్ I ప్లస్. ఓకేనా. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఎందుకంటే వీటిలో డిడి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో డిడి ట్రాన్సిషన్ వల్ల ఇవి కలర్ని పర్ఫామ్ చేస్తాయి. వీటి యొక్క కాంప్లెక్సెస్ అనేవి కలర్ని పర్ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. సో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి మనకి, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి అంటే మనకి యాక్టినైడ్స్ ఉంటాయి, అదేవిధంగా లాంథనైడ్స్ ఉంటాయి. యాక్టినైడ్స్ కానివ్వండి, అదేవిధంగా లాంథనైడ్స్ అనేవి ఉంటాయి. సో యాక్టినైడ్స్ అంటే మనకి 5F సిరీస్ని యాక్టినైడ్స్ అంటాం, 4F సిరీస్ని మనం ఏమంటాం లాంథనైడ్స్ అంటాము. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The maximum covalency of elements of the second period is restricted to 4 because అంటే సెకండ్ పీరియడ్కి సంబంధించి మ్యాక్సిమం కోవలెన్సీ ఎంత ఉంటుంది అంటున్నాడు. మ్యాక్సిమం కోవలెన్సీ అనేది ఎంత ఉంటుంది అంటే మనకి చూడండి. సో సెకండ్ పీరియడ్కి సంబంధించి ఏం రాస్తాం, 2s2 2p వరకే ఫిల్ అవుతుంది మనకి. సెకండ్ పీరియడ్కి సంబంధించి 1s2 2s2 2p వరకే ఫిల్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఇందులో డి ఆర్బిటాల్ ఉండవు, అదేవిధంగా ఎఫ్ ఆర్బిటాల్ ఉండవు, కేవలం ఎస్ ఆర్బిటాల్ అదేవిధంగా పి ఆర్బిటాల్ మాత్రమే ఉంటాయి. అందువల్ల ఇవి 4 కోవలెంటెడ్ లేదా 4 కోవలెన్సీ ఎలిమెంట్స్ అంటాము. అంటే ఇవి కేవలం 4 బాండ్స్ మాత్రమే, మ్యాక్సిమం 4 బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలుగుతాయి. 2 లేదా 3 లేదా 4 బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలుగుతాయి. అంటే సెకండ్ పీరియడ్కి సంబంధించి మనకి 4 కోవలెన్సీ అనేది హైయెస్ట్ కోవలెన్సీ లేదా హైయెస్ట్ బాండ్ నెంబర్గా చెప్తాము. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దే డు నాట్ హ్యావ్ వేకెంట్ డి ఆర్బిటాల్స్. వాటిలో వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉండవు, అదేవిధంగా ఎఫ్ ఆర్బిటాల్స్ అనేవి ఉండవు.
కేవలం s అండ్ p ఆర్బిటాల్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అవి మాక్సిమం 4 కోవలెన్స్ని మాత్రమే ప్రదర్శించగలుగుతాయి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ద పీరియాడిక్ నెంబర్ ఇండికేట్స్ ద వాల్యూ ఆఫ్, అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో పీరియడ్ నెంబర్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటున్నాడు. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో పీరియడ్ నెంబర్ అనేది మనకి ఎన్ని పీరియడ్స్ ఉంటాయి, మొత్తం 7 పీరియడ్స్ ఉంటాయి, మొత్తం 7 పీరియడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ 7 పీరియడ్స్కి సంబంధించినటువంటి 1 2 3 4 5 6 7 సో ఈ నెంబర్స్ అనేవి దేన్ని ఇండికేట్ చేస్తాయి అంటున్నాడు. పీరియాడిక్ టేబుల్లో దేన్ని ఇండికేట్ చేస్తాయంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ప్రధాన క్వాంటం సంఖ్య లేదా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తాయి. ఏంటి అవి అంటే పీరియడ్ నెంబర్స్ 1 2 3 4 7 వరకు ఉంటాయి కదా, ఆ పీరియడ్ నెంబర్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లేదా ప్రధాన క్వాంటం సంఖ్యని ఇండికేట్ చేస్తాయి. సో ఈ పీరియడ్ నెంబర్సే మనకి భావి కక్ష నెంబర్ని తెలియజేస్తాయి. వ్యాలెన్సీ షెల్ యొక్క నెంబర్ని కూడా తెలియజేస్తాయి. వ్యాలెన్సీ షెల్ యొక్క నెంబర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ద వ్యాలెన్సీ షెల్, అంటే వ్యాలెన్సీ షెల్ యొక్క ప్రధాన క్వాంటమ్ నెంబర్ని తెలియజేస్తాయి పీరియడ్స్ అనేవి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ రిలేషన్షిప్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అకార్డింగ్ టు స్లేటర్ రూల్. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటంటే జెడ్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఎస్, ఇది క్యాపిటల్ జెడ్ చూడండి, జెడ్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు స్మాల్ జెడ్ మైనస్ ఎస్. సో ఇక్కడ జెడ్ అనేది ఏంటంటే టోటల్ ఫుల్లింగ్ అంటాం, ఎస్ ఈక్వల్ టు ఏంటంటే షీల్డింగ్ కాన్స్టెంట్ అంటాం, దీన్నే షీల్డింగ్ కాన్స్టెంట్ అంటాము. జెడ్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు టోటల్ ఫుల్లింగ్ మైనస్ షీల్డింగ్ కాన్స్టెంట్, జెడ్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఎస్ అంటాము. సో ఇదే మనకి ఏంటంటే స్లేటర్ ఈక్వేషన్ అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ యాజ్ ద హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. సో మనకి ఫ్లోరిన్ లేదు కాబట్టి నెక్స్ట్ ఎవరు ఉంటారు అంటే పీరియాడిక్ టేబుల్లో ఆక్సిజన్ ఉంటుంది. సో ఫస్ట్ ఎవరు ఉంటారంటే ఫ్లోరిన్ ఉంటుంది, సెకండ్ ఎవరు ఉంటారు అంటే ఆక్సిజన్ ఉంటుంది, థర్డ్ ఎవరు ఉంటారు అంటే మనకి నైట్రోజన్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ఎవరు ఉంటారంటే క్లోరిన్ ఉంటుంది. ఓకేనా. సో హైయెస్ట్ ఎవరికి ఉంటుందంటే ఫ్లోరిన్కి ఉంటుంది, సెకండ్ హైయెస్ట్ ఎవరికి ఉంటుందంటే ఆక్సిజన్కి ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫ్లోరిన్ లేదు కాబట్టి ఆక్సిజన్ ఉంది కాబట్టి దీనికే హైయెస్ట్ అని చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అయానిక్ ర్యాడీ ఫర్ ద ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ N3 - O2 - F- and Na+ ఈజ్. సమ ఎలక్ట్రాన్ జాతులైన N3 - O2 - F- మరియు Na+ల అయానిక వ్యాసార్థాల సరైన క్రమాన్ని రాయండి అంటున్నాడు. మనందరికీ తెలుసు. సో ఇంతకుముందే చెప్పాను నేను, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ ఇవన్నీ కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి సమానంగా ఉన్నప్పుడు, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అయినప్పుడు లేదా సమ ఎలక్ట్రాన్ జాతులు అయినప్పుడు మనం దేనిపైన డిపెండ్ అవ్వాలి? అయానిక్ ర్యాడీ లేదా అయానిక వ్యాసార్థాన్ని కనుగొనడానికంటే అటామిక్ నెంబర్ పైన డిపెండ్ అవ్వాలి. ఇక్కడ నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 7. నెక్స్ట్ ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 8. నెక్స్ట్ ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 9. నెక్స్ట్ సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 11. ఓకేనా. సో ఇప్పుడు అటామిక్ నెంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. ఫస్ట్ ఎవరు ఉంటారు అంటే Na+ ఉంటుంది, తర్వాత ఎవరు ఉంటారు అంటే 9 ఫ్లోరిన్ ఉంటుంది, తర్వాత ఎవరు ఉంటారు అంటే మనకి O2- ఉంటుంది, తర్వాత ఎవరు ఉంటారంటే N3- ఉంటుంది. సో ఇది మనకేంటి అంటే అటామిక్ నెంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇది అటామిక్ నెంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి దీనికి ఆపోజిట్ రాస్తే ఇంక్రీజింగ్ ఆర్డర్ అని వస్తుంది కదా. సో ఇదేంటి మనకి అంటే అటామిక్ నెంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇది మనకేంటి అటామిక్ నెంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి అయానిక్ ర్యాడీ యొక్క డిక్రీజింగ్ ఆర్డర్ అవుతుంది. సో అయానిక్ ఆర్డర్ యొక్క డిక్రీజింగ్ ఆర్డర్ అంటే
లోయెస్ట్ అటామిక్ నెంబర్ ఎవరికి ఉంది? N3 మైనస్‌కి ఉంది. సో అంటే దానికి హైయెస్ట్ అయానిక్ ర్యాడీ ఉంటుంది. తర్వాత ఎవరికి ఉంది? O2 మైనస్‌కి ఉంది. తర్వాత ఎవరికి ఉంది? F మైనస్‌కి ఉంది. తర్వాత ఎవరికి ఉంది? Na ప్లస్‌కి ఉంది. అంటే దీనికి 7, దీనికి 8, దీనికి 9, దీనికి 11 అటామిక్ నెంబర్ కాబట్టి సో దేనికైతే తక్కువ అటామిక్ నెంబర్ ఉంటుందో, దేనికైతే లీస్ట్ అటామిక్ నెంబర్ ఉంటుందో దానికి హైయెస్ట్ అయానిక్ సైజ్ ఉంటుంది. దేనికైతే హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉంటుందో దానికి లీస్ట్ అయానిక్ ర్యాడీ అనేది ఉంటుంది. సో అప్పుడు మనకి ఆర్డర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్కలీ మెటల్స్ ఆర్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ బికాస్ ఆల్కలీ మెటల్స్ అనేవి స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి? మనకి ఎలక్ట్రాన్లని డొనేట్ చేసే వాటిని రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటాం. ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేసి పాజిటివ్ ఛార్జ్ని ఈజీగా గెయిన్ చేయగలిగింది అంటే వాటిని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాము. ఇప్పుడు మనకి పీరియాడిక్ టేబుల్లో రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఏముంటాయి అంటే లోహాలు ఉంటాయి, అంటే మెటల్స్ ఉంటాయి. మనకి ఎక్కువ మెటాలిక్ నేచర్ ఉన్నటువంటివి ఏంటివి అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎక్కువ మెటాలిక్ నేచర్ అనేది ఉంటుంది. ఎందుకు? వీటికి లో అయోనైజేషన్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి. లో అయోనైజేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది కాబట్టి ఇవి ఈజీగా ఎలక్ట్రాన్ని డొనేట్ చేయగలుగుతాయి కాబట్టి అందుకే వీటికి మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటినే మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్గా యూజ్ చేస్తాము. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దే ఈజీలీ లాస్ దేర్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ డ్యూ టు లో అయనైజేషన్ ఎనర్జీ. తక్కువ అయనీకరణ శక్తి కారణంగా అవి తమ భావి ఎలక్ట్రాన్ను సులభంగా కోల్పోతాయి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద యాక్టినైడ్ సిరీస్. సో అంటే యాక్టినైడ్ సిరీస్కి జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది అంటే రాడన్ 5F 0-14 6D 1-2 7S2 అనేది మనకి యాక్టినైడ్ సిరీస్ యొక్క జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద మెటాలిక్ క్యారెక్టర్ ఆఫ్ ఎలిమెంట్స్ మూవింగ్ డౌన్ ఏ గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ జనరల్లీ. అంటే గ్రూపుల్లో అంటే పైనుంచి కిందికి వస్తున్నప్పుడు మెటాలిక్ నేచర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటున్నాడు. మెటాలిక్ నేచర్ అనేది ఏ విధంగా మారుతుంది పీరియాడిక్ టేబుల్లో అంటే చూడండి, పైనుంచి కిందికి వస్తుంటే ఏమవుతుంది అంటే పరమాణువు యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. పరమాణువు యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. పరమాణు సైజు పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వేలెన్సీ ఎలక్ట్రాన్కి అదేవిధంగా న్యూక్లియస్కి మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఏమవుతుంది? డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అలా డిస్టెన్స్ పెరగడం వల్ల ఆ న్యూక్లియస్ యొక్క ప్రభావం అనేది ఎలక్ట్రాన్ పైన తక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఆ పరమాణు అనేది లేదా ఆ ఆటం అనేది ఈజీగా ఎలక్ట్రాన్ని లాస్ అవుతుంది లేదా ఎలక్ట్రాన్ని ఈజీగా కోల్పోతుంది. అలా ఎలక్ట్రాన్ని ఈజీగా డొనేట్ చేసే వాటినే మనం ఏమంటామంటే రెడ్యూసింగ్ ఏజెంట్స్ లేదా మెటల్స్ అంటాము. రెడ్యూసింగ్ ఏజెంట్స్ లేదా మెటల్స్ అని పిలుస్తాము. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? పీరియాడిక్ టేబుల్లో ఒక గ్రూప్లో పైనుంచి కిందికి వస్తున్నప్పుడు మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మెటాలిక్ నేచర్ అనేది పెరుగుతుంది. అదే పీరియడ్స్లో తీసుకుంటే లెఫ్ట్ టు రైట్ మనం కనుక తీసుకున్నట్లయితే సైజ్ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సైజ్ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సైజ్ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఎలక్ట్రాన్కి అదేవిధంగా న్యూక్లియస్కి మధ్య డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. న్యూక్లియస్ యొక్క ప్రభావం అనేది ఎలక్ట్రాన్ పైన ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో సైజ్ డిక్రీజ్ అవ్వడం వల్ల మనకి మెటాలిక్ నేచర్ అనేది లేదా రెడ్యూసింగ్ నేచర్ అనేది తగ్గుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పైనుంచి కిందికి మెటాలిక్ నేచర్ అనేది పెరుగుతుంది ఎందుకంటే సైజ్ అనేది పెరుగుతుంది కాబట్టి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఈజ్. ఇంతకుముందే చెప్పాను నేను, ఏ ఎలిమెంట్ అయితే పీరియాడిక్ టేబుల్లో ఈజీగా ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుందో దాన్నే మనం ఏమంటామంటే మెటల్ అని పిలుస్తాము. మెటల్ అని పిలుస్తాము. ఇక్కడ ఫ్లోరిన్ కనుక తీసుకున్నట్లయితే ఫ్లోరిన్కి అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉంటుంది. పీరియాడిక్ టేబుల్ మొత్తంలో ఫ్లోరిన్కి అత్యధిక రుణ విద్యుదాత్మకత లేదా ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ని తీసుకునేటువంటి స్వభావం. దేనికైతే అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో, అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ లేదా రుణ విద్యుదాత్మకత ఉంటుందో దానికి మెటాలిక్ నేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పీరియాడిక్ టేబుల్ మొత్తంలో ఫ్లోరిన్కి అత్యధిక రుణ విద్యుదాత్మకత లేదా ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి ఏమని చెప్పొచ్చు అంటే ఇదొక నాన్ మెటల్ అని చెప్పొచ్చు. ఇదొక నాన్ మెటల్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎలిమెంట్స్ విత్ అటామిక్ నంబర్స్
గ్రేటర్ దాన్ 92 ఆర్ ఆర్టిఫిషియల్లీ సింథసైజ్డ్ అండ్ ఆర్ కాల్డ్. అంటే మనకి అటామిక్ నెంబర్ అనేది 92 కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని 92 కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం ఆర్టిఫిషియల్గా సింథసైజ్ చేయాలి, కృత్రిమంగా మనం వాటిని సంశ్లేషణ చేయాలి. అవి మనకి ప్రకృతిలో లేదా నేచర్లో దొరకవు. వాటినే మనం ఏమంటామంటే ట్రాన్స్యురానిక్ ఎలిమెంట్స్ అంటాము. ఏవైతే ఎలిమెంట్స్ మనకి ప్రకృతిలో దొరకవో, ఏవైతే ఎలిమెంట్స్ని మనము న్యూక్లియర్ రియాక్టర్లో తయారు చేస్తామో వాటినే ట్రాన్స్యురానిక్ ఎలిమెంట్స్ లేదా ట్రాన్స్యురానిక్ మూలకాలని పిలుస్తాము. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద 6th పీరియడ్ ఆఫ్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్? ఆధునిక ఆవర్తన పట్టికలో 6వ పీరియడ్లో ఎన్ని మూలకాలు ఉంటాయి? సో మనకు మొత్తం ఎన్ని పీరియడ్లు ఉంటాయి అంటే మొత్తం 7 పీరియడ్లు ఉంటాయి. 1 2 3 4 5 6 7 మొత్తం 7 పీరియడ్లు ఉంటాయి. ఫస్ట్ పీరియడ్లో 2, తర్వాత పీరియడ్లో 8, తర్వాత పీరియడ్లో 8, తర్వాత పీరియడ్లో 18, తర్వాత పీరియడ్లో 18, తర్వాత పీరియడ్లో 32, తర్వాత పీరియడ్లో 32. ఓకేనా. ఫస్ట్ పీరియడ్లో 2 ఉంటాయి, సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్లో 8 ఉంటాయి, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పీరియడ్లో 18 ఉంటాయి, సిక్స్త్ అండ్ సెవెంత్ పీరియడ్లో 32 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, 6th పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే 32 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి, 2 8 2 8 8 18 18 32 32. సో ఈ సీక్వెన్స్ కనుక మీకు గుర్తున్నట్లయితే సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది ఈజీగా తెలుస్తుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ నోబెల్ గ్యాసెస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది నోబెల్ గ్యాసెస్కి 0 లేదా పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే వాటిలో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ అనేది ఫుల్ఫిల్గా ఉంటుంది. NS2 NP6 కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. అంటే ఆక్టెంట్ రూల్ని లేదా అష్టక నియమాన్ని ఫాలో అవుతుంది కాబట్టి వాటికి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ 0 లేదా పాజిటివ్గా ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద అనామలస్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాఫర్ ఈజ్. అంటే అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం, కాఫర్ యొక్క అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం లేదా అనామలస్ అవుటర్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటున్నాడు. సో మామూలుగా అయితే మనం కాఫర్కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం అంటే ఆర్గాన్ రాసి 3D9 4s2 రాయాలి. సో ఇక్కడ 3D9 అనేది ఏంటి, 3D9 అంటే పార్షియల్లీ ఫిల్డ్, 3D9 4s2 అంటే పార్షియల్లీ ఫిల్డ్. ఇది పార్షియల్లీ ఫిల్డ్, ఇది కంప్లీట్లీ ఫిల్డ్, ఇదేమో పార్షియల్లీ ఫిల్డ్. సో ఇక్కడ ఒకటి పార్షియల్లీ ఫిల్డ్ ఉంది, ఇంకొకటేమో కంప్లీట్లీ ఫిల్డ్ ఉంది. స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అవుతుంది. 3D10 4s1 అనే అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కాపర్ ప్రదర్శిస్తుంది. ఎందుకంటే స్టెబిలిటీ కోసం. సో ఇక్కడ 3D9 4s2 కాన్ఫిగరేషన్లో ఉన్నప్పుడు లెస్ స్టెబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి సో తన యొక్క కాన్ఫిగరేషన్ని రీఅరేంజ్ చేసుకొని 3D10 4s1 అనే కాన్ఫిగరేషన్ని ప్రదర్శిస్తుంది. ఎందుకంటే ఒకటి కంప్లీట్లీ ఫిల్డ్, ఇంకొకటేమో ఆఫ్ ఫిల్డ్. ఎప్పుడైనా ఒకటి కంప్లీట్లీ ఫిల్డ్, నెక్స్ట్ ఇంకొకటి ఆఫ్ ఫిల్డ్ ఉన్న వాటికి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. దేనికంటే ఒకటి పార్షియల్లీ ఫిల్డ్, ఇంకొకటి ఆఫ్ ఫిల్డ్ ఉన్నదానికంటే. ఓకేనా. సో కాఫర్ యొక్క అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం బాహ్య శక్తి స్థాయి లేదా అవుటర్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటంటే 3D10 4s1. నెక్స్ట్ ఇంకొకటి క్రోమియం కూడా ఉంటుంది కదా. సో క్రోమియానికి సంబంధించి మనకి ఎలా ఉంటుందంటే క్రోమియంకి సంబంధించి ఆర్గాన్ తీసుకుంటాం, తర్వాత 3D5 4s1 రాస్తాం. మామూలుగా రూల్స్ ప్రకారం ఎలా రాయాలి అంటే 3D4 4s2 రాయాలి. కానీ ఇక్కడ ఇదేంటి పార్షియల్లీ ఫిల్డ్ కదా, ఇది పార్షియల్లీ ఫిల్డ్ కాబట్టి దీనికి స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలా రాస్తామంటే 3D5 4s1 రాస్తాం. అంటే ఎస్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని డీలోకి ఇంటర్చేంజ్ చేస్తే మనకి 3D5 4s1 అనేది వస్తుంది. సో ఇది మనకి స్టేబుల్ కాన్ఫిగరేషన్ అవుతుంది. సో ఇవి అసాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాలు, ఒకటి కాఫర్కి, ఇంకొకటి క్రోమియంకి. సో ఇవి కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి
కెమికల్ పీరియాడిసిటీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనం ఏదైతే టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నామో పేపర్ 2కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో తప్పకుండా టెస్ట్ సిరీస్ రాయడానికి ట్రై చేయండి. మీ యొక్క మిస్టేక్స్‌ని కానివ్వండి, మీ యొక్క నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఎగ్జామ్‌కి సంబంధించి అసలు క్వెషన్ యొక్క ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కానివ్వండి, టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు టెస్ట్ సిరీస్ రాయకుండా మీరు ఎంత చదివినా అది వ్యర్థం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క సక్సెస్‌లో తప్పకుండా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే టెస్ట్ సిరీస్ రాయకుండా మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, మీ యొక్క నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోకుండా మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని మెటీరియల్స్ చదివినా కూడా వేస్ట్ అవుతుంది. సో మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి టెస్ట్ సిరీస్‌లో ఆల్మోస్ట్ 190 టెస్ట్‌లున్నాయి. 190 టెస్ట్‌లున్నాయి. అంటే 4500 నుంచి 5000 క్వెషన్స్ వరకు మనం అందించడం జరుగుతుంది. ఈ పేపర్ 2 టెస్ట్ సిరీస్‌లో మనం 5 గ్రాండ్ టెస్ట్‌లు కూడా అందించబోతున్నాం. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో త్వరలోనే ఆ ప్రైజ్ అనేది 999 చేసేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అది 499 ఉంది. సో అదేవిధంగా పేపర్ 1కి సంబంధించి మనం 8000 ఎంసీక్యూస్‌తో మీకు రీజనింగ్ కానివ్వండి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, సో అదేవిధంగా పాలిటీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ అంశాలు కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా కవర్ చేస్తూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానివ్వండి, మీకు 8000 ఎంసీక్యూస్. ప్రతి క్వెషన్‌కి కూడా మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. టెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్, ఆ కాన్సెప్ట్ ఎందుకు ఆ ఆప్షన్ అనేది కరెక్ట్ అనేది కూడా మనకి టెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది, కాన్సెప్ట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ అదేవిధంగా పేపర్ 2లో ఇచ్చినటువంటి కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్‌లో కూడా మీకు ప్రతి క్వెషన్ కూడా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. సో తప్పకుండా ఈ 2 కోర్సులు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీకు 8000 ఎంసీక్యూస్ పీడిఎఫ్ కోర్సులో మీకు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యూటర్స్ నుంచి బెస్ట్ మెటీరియల్‌ని ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా తెలుగు మీడియంలో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా చాలామంది తెలుగు మీడియంకి సంబంధించినటువంటి మెటీరియల్ కానివ్వండి, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కానివ్వండి అడుగుతున్నారు. సో తెలుగు మీడియంకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు ఏదైతే మనం పేపర్ 2 టెస్ట్ సిరీస్ ఇస్తున్నామో అదే టెస్ట్ సిరీస్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. సో 1 ఆర్ 2 డేస్‌లో అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలుగు మీడియం మెటీరియల్ కూడా మనకి 2 to 3 డేస్‌లో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు గనక ఈ వీడియోని 3 డేస్ తర్వాత చూసినట్లయితే, 3 డేస్ తర్వాత చూసినట్లయితే తప్పకుండా మెటీరియల్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. సో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించి కూడా బెస్ట్ మెటీరియల్‌ని దాదాపుగా 1000 మెంబర్స్ తీసుకోవడం జరిగింది. బెస్ట్ మెటీరియల్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ మెటీరియల్ అవైల్ చేసుకోవాలనుకుంటే 9347428177కి కాల్ చేసి, లేదంటే వాట్సాప్ మెసేజ్ చేసి మీరు ఈ మెటీరియల్ని తీసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.